ఎక్కడ గణపతి విగ్రహం కనిపించినా వెంటనే ఆగి 3 గుంజీలు తీయడం మనందరికీ ఓ అలవాటు. ఇలా ఎందుకు చేస్తారో తెలుసా? విజ్ఞానం తొలగించే దైవంగా ప్రసిద్ధి చెందిన గణేశుడి సమక్షంలో ఇలా చేయడం వెనుక పౌరాణిక కథ ఒకటి ప్రచారంలో ఉంది. ఒకసారి శ్రీ మహావిష్ణువు కైలాసానికి వెళ్ళినప్పుడు బాలగణపతి సుదర్శన చక్రాన్ని మింగేశాడని, దానిని తిరిగి పొందేందుకు విష్ణువు చేతులు మారుస్తూ చెవులు పట్టుకొని వినయంతో గుంజీలు తీశాడు. ఆ సమయంలో గణపతి నవ్వడంతో చక్రం బయటకు వచ్చిందని విశ్వాసం. అప్పటి నుంచి గణపతి ముందు గుంజీలు తీస్తే కోరికలు నెరవేరుతాయనే నమ్మకం ఏర్పడింది. ఆధ్యాత్మికంగా ఇది అహంకారాన్ని విడిచి వినయంతో ప్రార్థించడం అనే సందేశాన్ని ఇస్తుంది. శాస్త్రీయంగా చూస్తే చెవి తమ్మెలపై సున్నితంగా ఒత్తిడి చేయడం వలన మెదడులోని నాడులు చురుగ్గా మారతాయి. అందుకే విద్యార్థులు గణపతి ముందు గుంజీలు తీస్తే బుద్ధి వికాసం కలుగుతుందని పెద్దలు సూచిస్తారు. భక్తి, వినయం, ఏకాగ్రత ఈ 3 కలిసి ఉన్నప్పుడు గణపతి అనుగ్రహం లభిస్తుందని సనాతన ధర్మం బోధిస్తుంది.